సరిగ్గా సేల్ అవ్వలేదు. ఎక్కడంటే ఇక్కడ నేను అప్పుడే 12 సంవత్సరాలు బట్టి చేస్తున్నాను, కానీ ఫస్ట్ ఇంట్లో 10 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళడం కానీ బ్యాంక్కి వెళ్ళడం కానీ ఏమీ తెలియదు. ఓన్లీ ఇంట్లో వరకు అక్కడి నుంచి వాళ్ళతో ఇచ్చేసేవారు. ఏం కాలుతాయి వండేదాన్ని అంతే, వంట పిల్లలు చూసుకుంటా. నేను ఈ ఇంట్లోకి వచ్చిన కాడి నుంచే సరుకులు తెచ్చు. కలాస్ అంతే గిబి బసాల్ పేదా सरा सुनिए भी गूलिंतिया आना सभी वीडियो लाई सभी सीरे आन मई सभी इंते एला रोहे जी भी आसान सुनते भी लेश 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 येला रोहे अम्मा मा किलियो मानी अम्मा मा सभी आती अम्मा मा मलिन तहत कल्ली वल्ली हाँ मुवाहद अब्बा वाहिद నేను వేసిన కరివేపాకు ఒక లక్ష వద్దేసి మన ఇంటికాడ ఈ రెండు ఎంత ఉంటాయో తెలియదు, కానీ ఇక్కడ వచ్చి 260 రూపాయలు. ఈ రెండు 260 రూపాయలు. కొత్తగా పెట్టారు అరటిపళ్ళు. నేను వచ్చిన ఇప్పుడు ఫస్ట్ టైం ఈ అరటిపళ్ళు మన ఇండియాలో ఉంటాయి అనుకుంటా కదా ఇవి. ఇక్కడ చాలా మోడల్గా చిన్న చిన్న కవర్లో 4 అరటిపళ్ళు కిందకి పెట్టారు. మియా అంటే మన ఇంటి దగ్గర డబ్బులు అర్బా అది అన్నారు. ఇదంతా 100 రూపాయలు ఎంతో పడుతుంది 4 అరటిపళ్ళు కలిపి. అరటిపళ్ళే ఫ్రూట్స్. మ్యాంగో ఎంత? ఇలా ఉన్నాయి కాయలు. తీసుకుంటే బెటర్ ఏమో కదా, తీసుకోవచ్చు. చిన్న చిన్ని కాయలు కవర్లు పెద్దవి ఉన్నాయి అక్కడ. ఇది తీసుకొచ్చా ఇక్కడ కాయలు తినాలంటే అపురూపంగా తినాలి. కమలాకాయలు, మామిడికాయలు, యాపిల్లో 4 రకాలు. మూడు కాయలు తెస్తున్నాను. ఈ కాయలు మనం ఇంటి దగ్గర తింటారా అసలు? ఇవి తింటారేమో మనకు తెలియదు. ఎంత బాగా ప్యాకింగ్ చేసి పెట్టారు ఇక్కడ, చూసారా? ఏం పళ్ళు కీరి కమలాకాయలు తీస్తాము. ఫ్రూట్స్ అన్నీ చాలా రేట్లు ఉంటాయి.
لا هو قال لي ما كنت ما في أردن استغربت زي كثير حتى شو تقول أنا رجالي أخذ لك أول صحن شو إيه Okay. చూసారా పెద్దది దొరికిన ఐటమ్స్ అంటూ ఏది ఉండదు, ప్రతి ఐటమ్స్ దొరుకుతుంది. కానీ ఇప్పుడు నేను తీసుకొచ్చాను ఈ మన ఇండియా డబ్బులు 5,000 అవుతాయి. ఇక్కడ 20 దినార్లు, ఇక్కడ 20 ఇండియా డబ్బులు 5,000 అవుతాయి. ఇప్పుడు వీటికి ఎన్ని వస్తాయో చూసి అన్నీ పట్టుకున్నాను వాళ్ళకి. ఇంకా నేను కొనవలసి చాలా ఉంది. అంటే వారానికి 2 సార్లు తీసుకుంటాం ఇలాగే. ఫ్రూట్స్ ఏమో వారానికి ఒకసారి తెస్తాను. అన్నీ మా బాబాయ్కి మా సార్కి రోజుకు ఒక ఐటమ్స్ పెట్టాను అనమాట. నేను వచ్చి తీసుకుంటాను. ఈ మా ఇంట్లో పని అయిన తెమ్మంటే నాకు అసలు అర్థమవుతుంది ఎలా తెస్తాడో కూడా. బాగో అలా అని నాకు తెలుసాను కాదు, కానీ ఏంటో ఆయన తెచ్చినవి మరి నాకు ఫ్రూట్ లోన తెలుస్తాయి ఒక్కొక్కరికి. మరి మా ఇంట్లో ఆయనకి మరి ఎందుకు తెలదు. ఎప్పుడు ఫ్రూట్స్ తెమ్మన్నా ఈ లోన డ్రై కింద ఉంటుంది, వాటర్ ఉండదు. దానివల్ల నేను ఆయన తెమ్మను అన్నమాట. ఫ్రూట్స్ నేనే తీసుకుంటాను. అందులో మా సారాలకి కూడా పెద్దగా తెలియదు. అంటే నేను సీనియర్నని కాదు, కానీ ఒక్కొక్కరికి కళ్ళతో చూస్తే దాన్ని బట్టి అర్థమైపోద్ది అంటారు కదా, అది ఎలా ఉంటుంది, అది కరెక్ట్గా అది మంచిగా చెడ్డదని. నేనైతే అలాగే మరి సెలెక్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు ఫీల్ అవుతావు.